భారతీయ సినీ ప్రపంచం ఇప్పుడు కేవలం పాన్ ఇండియా గురించే కాదు, పాన్ వరల్డ్ గురించి కూడా మాట్లాడుకుంటోంది. అందుకు కారణం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న వారణాసి చిత్రం. ఇటీవలే జరిగిన టైటిల్ లాంచ్ ఈవెంట్లో జక్కన్న ఓ సంచలన ప్రకటన చేయడంతో ఈ ప్రాజెక్ట్ సినీ అభిమానుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. ఈ చిత్రాన్ని అత్యంత అత్యాధునికమైన ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇది భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ కెమెరా గురించి నెటిజన్లతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా వెతుకుతున్నారు. మీరెప్పుడైనా ఐమాక్స్ థియేటర్లో సినిమా చూసినప్పుడు ఆ స్క్రీన్ పరిమాణం, విజువల్స్ స్పష్టత, సౌండ్ నాణ్యత మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని ఇచ్చాయా? ఆ అద్భుతమైన సినిమాటిక్ అనుభవం వెనుక ఉన్న సాంకేతిక అద్భుతం ఐమాక్స్ కెమెరా. ఇది కేవలం ఒక కెమెరా కాదు, ప్రతి ఫ్రేమ్ను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకుడి మనసులో ముద్రపడేలా చేసే ఒక కళాఖండం. సాధారణంగా కనిపించే 35mm ఫిలింతో పోలిస్తే ఐమాక్స్ కెమెరా 70mm ఫిలింను ఉపయోగిస్తుంది. ఈ ఫిలిం ఫ్రేమ్ దాదాపు 15 పెర్ఫోరేషన్లతో సాధారణ 35mm ఫిలిం ఫ్రేమ్ కంటే ఏకంగా 10 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఫిలిం హారిజంటల్ గా కదులుతుంది. దీని వలన ఫ్రేమ్ ఏరియా భారీగా పెరుగుతుంది. ఈ పెద్ద ఫ్రేమ్ పరిమాణం అసాధారణమైన రిజల్యూషన్ ను అందిస్తుంది. దీంతో స్క్రీన్ పై చూసే చిత్రం అత్యంత స్పష్టంగా, నిజానికి దగ్గరగా ఉంటుంది. ఈ కెమెరాలు చాలా పెద్దవి, బరువుగా ఉంటాయి. వీటిని ఉపయోగించేటప్పుడు అవి చేసే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలాగ్స్ ను షూటింగ్ సమయంలో సౌండ్ ను విడిగా రికార్డ్ చేస్తారు. ఇక ఐమాక్స్ కెమెరాలను ఉపయోగించిన ప్రముఖ దర్శకులలో ఒకరు క్రిస్టోఫర్ నోలాన్. ఈయన ది డార్క్ నైట్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెంట్, ఓపెన్ హైమర్ వంటి చిత్రాలలో ముఖ్యమైన సన్నివేశాల కోసం ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించారు. ఐమాక్స్ కెమెరా అనేది కేవలం రికార్డింగ్ పరికరం కాదు, ఇది దర్శకుల ఊహలను తెరపైకి అత్యున్నత నాణ్యతతో తీసుకొచ్చే, ప్రేక్షకులను సినిమా ప్రపంచంలోకి పూర్తిగా లీనం చేసే ఒక టెక్నాలజికల్ వండర్. మరి రాజమౌళి ఈ సాంకేతికతతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.